ఉగ్గాని రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్. తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోగలిగే కమ్మని టిఫిన్. ఉగ్గానీని ఇప్పటి వరకు తినని వారు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇంకా కావాలని అడగకుండా ఉండలేరు. ఈ ఉగ్గానీని ఎక్కువగా వేడివేడి బజ్జీలతో తింటూ ఉంటారు. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా లేదా టిఫిన్ చేయడానికి టైం తక్కువగా ఉన్నప్పుడు మేం చేసుకునే ఈ ఉగ్గానీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఉగ్గాని ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే మరిన్ని సూపర్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. ఉగ్గాని చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక గిన్నె నిండా బొరుగులు, పప్పులు, టమోటా, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి పొడి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు మరియు నిమ్మకాయ. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇందులో ఒక గిన్నె నిండా లేదా 250 గ్రాముల బొరుగులను నీళ్లలో వేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు వీటిని తడుపుకోవాలి. బొరుగులను నీటిలో ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఎక్కువ మెత్తగా అవుతాయి కాబట్టి 2 లేదా 3 నిమిషాలు నీటిలో తడుపుకుంటే సరిపోతుంది. బొరుగులను ఇలా నీటిలో తడుపుకున్న తర్వాత ఇలా చేతులతో బొరుగులను తీసుకొని నీటిని పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న బొరుగులను ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు మరియు సగం నిమ్మకాయను పిండుకోవాలి. వీటిని నెమ్మదిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న రోలులో 2 లేదా 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి దంచుకోవాలి. కారం ఎక్కువగా ఇష్టపడేవారు అయితే 1 లేదా 2 పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకొని దంచుకోవచ్చు. పచ్చిమిర్చిని దంచుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసి మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న కొబ్బరి పొడి, పచ్చిమిర్చి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగి కలర్ మారిన తర్వాత కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, 2 రెమ్మల తాజా కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక టమోటాను వేసి కలుపుకోవాలి. చిన్నవి అయితే 2 టమోటాలు, పెద్దవి అయితే 1 టమోటా సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కడాయిపై మూత పెట్టి సన్నని మంటపై వీటిని మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో ముందుగా దంచుకున్న కొబ్బరి పొడి, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా తడిపి పక్కన పెట్టుకున్న బొరుగులను వేసి బాగా కలుపుకోవాలి. మనం వేయించుకున్న మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పప్పుల పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి. ముందే తడుపుకున్న బొరుగులలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కావాలనుకుంటే ఒక్కసారి టేస్ట్ చూసి అవసరం అనుకుంటే ఉప్పు వేసి కలుపుకోవచ్చు. చివర్లో కొత్తిమీర అందుబాటులో ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మేము చేసిన ఉగ్గాని 2 లేదా 3కి సరిపోతుందండి. ఉగ్గానీలోకి పోపు మిశ్రమాన్ని ముందుగానే రెడీ చేసుకొని తర్వాత అయిన బొరుగులను నీళ్ళలో తడుపుకొని పక్కకు తీసి పోపు పెట్టిన మిశ్రమాన్ని వేసుకోవచ్చు. లేదా కడాయిలో టమోటాలు మగ్గుతున్నప్పుడు అయినా తడిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. రాయలసీమ స్పెషల్ టేస్టీ ఉగ్గాని రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన వంటల తయారీ విధానం కోసం మన టేస్టీ విందు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.